ఇక H1B వీసాల జారీ విషయంలో అనేక మార్పులు ప్రపోజ్ చేస్తూ అమెరికా కొత్త వేతన చట్టాన్ని తీసుకొస్తోంది. కొత్త వేతన బిల్లును సెనెట్ లో ప్రవేశపెట్టింది ట్రంప్ సర్కార్. ఈ చట్టంతో అమెరికాలో ఐటీ ఉద్యోగులకు లెక్కలేనన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. అమెరికాకు వలసలు అరికట్టడానికి తీసుకునే చర్యల్లో భాగంగా H1B వీసాల జారీకి కొన్ని షరతులు విధించబోతున్నట్టు ట్రంప్ ప్రతినిధి సీన్ స్పైసర్ చెప్పారు. 7 ముస్లిం దేశాల నుంచి వలసలు ఆపడానికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాదిరిగానే కొత్త H1B వీసాలపై ఆర్డర్ ఉండబోతుందని స్పైసర్ వెల్లడించారు. ఉద్యోగులకు మంచి జీతాలు అలవెన్స్లు రావడానికి వీలు కల్పించే విధంగా కొత్త ఆర్డర్ ఉండబోతుందని స్పైసర్ చెప్పారు. కానీ ఈ ముసుగులో అర్థం లేని షరతులు పెట్టబోతున్నారని ఐటీ కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. 7 దేశాల నుంచి ముస్లింలను అమెరికాకు రాకుండా అడ్డుకున్న పద్ధతిలోనే H1B ఆర్డర్ కూడా ఉండే అవకాశం ఉందని వలసల కేసులు వాదించే లాయర్ గ్రాహం ఒడైర్ చెప్తున్నారు. అయితే ముస్లింల రాకపై నిషేధం విషయంలో పెద్ద కంపెనీలు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పాయి. యాపిల్, గూగుల్ లాంటి కంపెనీలు ఇప్పటికే తమ అసంతృప్తిని ఓపెన్ గానే చెప్పాయి. మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లో సోమవారం నాడు టెక్నాలజీ కంపెనీల షేర్ల విలువ బాగా పడిపోయింది. ముస్లింలపై బ్యాన్, అలాగే H1B వీసాల విషయంలో వస్తున్న వార్తలతోనే ఈ పతనం మొదలైందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక H1B వీసాల మీద అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వాళ్లు లక్షల్లో ఉన్నారు. ఈ వీసాల మీద అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్లు కూడా లక్షల్లోనే ఉన్నారు. ట్రంప్ సంతకం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వీళ్లందరి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.